Majority of the students bachelor's అయిపోగానే mastersకి job. So next phase after masters, 3 leaves, spouse working, job loss, settling, travel to India or from India, immigration, cost of living, hospital and healthcare, climate. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కెనడా ఆర్ యుఎస్, ఈ రెండిట్లో ఏది బెటర్ అండ్ హౌ టు చూస్ అనేది చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ యుఎస్ రిలేటెడ్ అయితే ఎయిదర్ నేను ఎక్స్పీరియన్స్ చేసినవు లేదంటే నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చేసినవి, అండ్ అదే ఒకవేళ కెనడాలోవి అయితే అక్కడ మాస్టర్స్ చేసి సెటిల్ అవ్వడానికి వెళ్ళి నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ తోటి ఈ వీడియో కంపైల్ చేస్తున్నాను. సో ఇది కంప్లీట్గా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నేను యుఎస్లో ఉంటున్నాను కాబట్టి మ్యాక్స్ యుఎస్ వైపే చెప్తాను అని అనుకోకండి. మనం వెళ్ళే ప్లేసెస్లో అన్నీ మనకి అనుకూలంగా ఉండవు. సో అది కెనడా అయినా యుఎస్ అయినా, కెనడాలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉండొచ్చు, ఇక్కడ కొన్ని ప్లస్ పాయింట్స్ ఉండొచ్చు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ బ్యాచిలర్స్ అయిపోగానే మాస్టర్స్కి అబ్రాడ్ ప్లాన్ వేస్తూ ఉంటారు. సో అబ్రాడ్ అనగానే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా అని చెప్పి మనకు ఆలోచనలు వస్తాయి. వీటిలో అబ్రాడ్ అని మన ప్లాన్స్ షేర్ చేసుకోగానే బై డిఫాల్ట్ యుఎస్కి అని అనేసుకుంటుంటారు మన వాళ్ళు. సో యుఎస్ పాపులారిటీ అట్లాంటిది. ఒకానొక టైంలో హయ్యర్ స్టడీస్ చేయడానికి ఆల్మోస్ట్ తెలిసిన సర్కిల్లో 50% వాళ్ళు యుఎస్కి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో బ్యాచిలర్స్ అయిపోగానే మాస్టర్స్, ఆ తర్వాత జాబ్, అండ్ డౌన్ ద లైన్ ఇక్కడే సెటిల్ అయిపోదామా అని, అండ్ దెన్ యూజువల్గా ఇవన్నీ మనకి జరిగేటివే. సో యుఎస్ అండ్ కెనడా రెండిట్లో టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. హవెవర్ ట్యూషన్ ఫీజ్ అండ్ అకామిడేషన్ కెనడాలో కొంచెం తక్కువ కంపేర్ టు యుఎస్. సో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్టర్ మాస్టర్స్, జాబ్. యుఎస్లో మేజర్ సిటీస్ ఎక్కువే అండ్ ఆల్సో జాబ్ అండ్ ఆపర్చునిటీస్ కూడా కంపారిటివ్లీ ఎక్కువే కెనడాతో కంపేర్ చేసుకుంటే. యుఎస్లో చూసుకుంటే ఎన్నో మేజర్ సిటీస్, రోల్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. అదే కెనడాలో మేజర్ సిటీస్ తక్కువగా ఉంటాయి. సో తక్కువ జాబ్ నీడ్స్ అన్నమాట. వర్క్ కల్చర్ రెండిట్లో ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రోల్కి తగ్గట్టు లీవ్స్ ఉంటాయి ఇన్ బోత్ యుఎస్ అండ్ కెనడా. హవెవర్ మెటర్నిటీ లీవ్ యుఎస్లో అయితే 5 to 6 weeks పెయిడ్ లీవ్ ఇస్తే ఎక్కువ అన్నమాట. అదే కెనడాలో అయితే 1 year వరకు పెయిడ్ లీవ్ ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు H1B వాళ్ళ స్పౌస్కి డిపెండెంట్ వీసా, H4 వీసా ఇస్తారు. అండ్ ఈ డిపెండెంట్ వీసా వాళ్ళు యుఎస్లో ఎలాంటి మనీ ఎర్నింగ్ వర్క్ చేయడానికి వీలు లేదు. అదే కెనడాలో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. డిపెండెంట్స్ కూడా దే కెన్ వర్క్, ఎర్న్ అండ్ సేవ్ మనీ. ఒకవేళ జాబ్ లాస్ అయితే యుఎస్లో మీ ఇన్సూరెన్స్ కూడా కట్ అయిపోతుంది, మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. అదే కెనడాలో అయితే యూ నీడ్ నాట్ వరీ అబౌట్ మెడికల్ ఇన్సూరెన్స్, ఇట్ విల్ బీ కవర్డ్ బై ద గవర్నమెంట్ అన్నమాట. యుఎస్లో సిటిజన్షిప్ ఆర్ గ్రీన్ కార్డు, అదే కెనడాలో అయితే పిఆర్, పర్మనెంట్ రెసిడెంట్. యుఎస్లో అయితే స్టూడెంట్స్ డిఫరెంట్ లెవెల్స్ క్రాస్ చేయాల్సి ఉంటుంది టు రీచ్ సెటిల్మెంట్ ఆర్ గ్రీన్ కార్డ్ రావడానికి. F1 వీసా మీద వచ్చి ఆ తర్వాత ఓపీటీ, సిపిటీ అని చేసి అవి అయిపోగానే దెన్ వీసా చేంజ్ టు H1B. అది అయ్యాక దెన్ ఇన్ని ఇయర్స్ తర్వాత మీకు గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి వీలవుతుంది అన్నట్లు ఏం ఉండదు. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక కూడా మనకి జీసీ వచ్చేస్తుంది ఇన్ని ఇయర్స్లో అని చెప్పేసి మనకి ఎలాంటి గ్యారంటీ ఉండదు. కొందరికైతే 1 year, ఇంకొందరికి 10 years, ఇంకొందరికి ఆ పైన కూడా పట్టచ్చు అనమాట. అదే కెనడాలో పిఆర్ చాలా ఈజీగా వస్తుంది దాన్ ఇన్ యుఎస్. కెనడాలో అయితే వర్క్ పర్మిట్ తర్వాత యూ కెన్ అప్లై ఫర్ పిఆర్.
అదొక 6 to 8 months టైం పడుతుంది. అండ్ ఆ తర్వాత ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ మీరు కెనడాలో ఉంటే మీకు పిఆర్ అప్రూవ్ అవుతుంది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ అన్నట్టు ఉంటుందన్నమాట కెనడా పిఆర్కి. ఇమిగ్రేషన్ అనేది యుఎస్లో చాలా టఫ్గా ఉంటుంది. ఎప్పుడైనా రూల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కెనడాలో ఇమిగ్రేషన్ ఈజీగా ఉంటుంది కంపేర్ టు యుఎస్. ఇమిగ్రేషన్ ఫ్రెండ్లీ కంట్రీ అనుకోవచ్చు అనమాట కెనడాని. యుఎస్లో H1B వీసా జాబ్ మీద వచ్చే వాళ్ళకి 6 years వరకు వర్క్ చేయొచ్చు. అండ్ వాళ్ళతో పాటు వచ్చే డిపెండెన్స్ H4 వాళ్ళు కూడా యుఎస్లో ఉండొచ్చు. ఈ 6 years అయిపోయే లోపల I-140 అప్రూవ్ అయితే లక్కీ అనుకోవాలి. ఇంకా ఇండియాకి ఎప్పుడంటే అప్పుడు ట్రావెల్ చేయడానికి యుఎస్లో ఉండే వాళ్ళకి వీలు పడదు. వీసా స్టాంపింగ్ అప్రూవ్ అయితేనే మళ్ళీ యుఎస్కి రాగలరు. అదే కెనడాలో ఉండాలనుకున్న వాళ్ళకి ఇండియాకి వెళ్ళి వస్తుండొచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ లీవ్స్ ఆర్ ఇన్ బిట్వీన్ యువర్ సెమిస్టర్స్ అనుకోండి. ఆబ్వియస్లీ అది ఫ్రమ్ ఇండియా నుంచి వచ్చే పేరెంట్స్ యుఎస్లో 6 months వరకు విజిటర్ వీసా మీద రావచ్చు. కెనడాకి వచ్చే పేరెంట్స్ 2 years వరకు వచ్చి వాళ్ళతో ఉండొచ్చు అన్నమాట. యుఎస్లో శాలరీస్ కొంచెం ఎక్కువ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం రీజనబుల్ అని ఎందుకు అంటున్నానంటే శాలరీతో పాటు ట్యాక్స్ కటింగ్ కూడా అన్ని స్టేట్స్లో ఉండవు. ఉన్నా కానీ మరి కెనడాలో కట్ అయ్యేంత ట్యాక్సెస్ అయితే కట్ అవ్వవు. హౌస్ రెంట్ అండ్ ఎక్స్పెండిచర్ శాలరీస్కి తగ్గట్టు ఉంటాయి. సో ట్యాక్సెస్ అండ్ ఎక్స్పెండిచర్ అన్నీ పోను మిగిలేది సేవింగ్స్. అది కెనడాలో తక్కువ సేవింగ్స్ చేసుకోవచ్చు దాన్ ఇన్ యుఎస్. కెనడాలో శాలరీస్ యుఎస్తో కంపేర్ చేస్తే తక్కువే, ట్యాక్సెస్ ఎక్కువ, హౌస్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎక్స్పెండిచర్ ఎక్కువ. సో కెనడాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్ట్లియర్ అనమాట దాన్ ఇన్ యుఎస్. సో చాలామంది సాఫ్ట్వేర్ సైడ్ మీదనే అబ్రాడ్కి వస్తారు కాబట్టి మీకు అదే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. యుఎస్లో ఒక సీనియర్ లెవెల్ సాఫ్ట్వేర్ పర్సన్కి 100K per annum శాలరీ వస్తుంది అనుకుందాము. అదే సేమ్ రోల్కి కెనడాలో 75K per annum వస్తుంది. సో అలాగే సెటిల్ అవుదాము అని చెప్పేసి హౌస్ తీసుకోవాలన్న వాళ్ళకి కెనడాలో 1000K అనుకుందాము. అదే సేమ్ ఏరియా ఉన్న హౌస్ యుఎస్లో $800K దొరుకుతుంది. ఇది చాలా మేజర్ డిఫరెన్స్. యుఎస్లో మనకి డాక్టర్ అపాయింట్మెంట్ ఈజీగా దొరకదు. సో హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. నార్మల్ డాక్టర్ అపాయింట్మెంట్ ఒకవేళ మనం ఈరోజు కాల్ చేస్తే అపాయింట్మెంట్ మనకి ఒక 2 months లేటర్ డేట్ దొరికినా కానీ మనం షాక్ అవ్వకూడదు. సో ఇమీడియట్ డాక్టర్ అటెన్షన్ కావాలన్న సిచ్యువేషన్స్లో అర్జెంట్ కేర్కి వెళ్ళాలి. అది నార్మల్ కన్సల్టేషన్ కన్నా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. లేదు ఇంకా అర్జెంట్ అంటే ఎమర్జెన్సీ కేర్. ఇది ఇంకా పీక్స్ అన్నమాట. సో యుఎస్లో ఉంటున్న వాళ్ళు కూడా హెల్త్ కేర్ అంటే అయిన పెయిన్ ఆర్ నొప్పి కన్నా అమౌంట్ గురించి చాలా టెన్షన్ పడిపోతారు. ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, హవెవర్ పర్సంటేజెస్ డిఫర్ అవుతాయి అన్నమాట. 70% ఇన్సూరెన్స్ పెట్టుకుంటే 30% మనం పెట్టుకోవాలి ఆర్ 80-20 అన్నమాట. సో అది మనం తీసుకునే ప్లాన్ని బట్టి ఉంటుంది. ఆ 30 or 20%కి కూడా వీళ్ళు ఇంత టెన్షన్ పడుతున్నారంటే ఎంత ఎక్స్పెన్సివో ఇంకా మీ ఇమాజిన్కే వదిలేస్తాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఇక్కడ ఫీవర్ అండ్ కోల్డ్ అసలు ఓపిక లేదు అని అర్జెంట్ కేర్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ అతనికి $1000 బిల్ కట్టొచ్చారనమాట. ఆల్మోస్ట్ మన 70,000 రూపీస్ జస్ట్ ఫర్ కోల్డ్ అండ్ ఫీవర్. ఇమాజిన్. సో ఇక్కడ హెల్త్ జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు. అదే కెనడాలో అయితే హెల్త్ కేర్ కంప్లీట్గా ఫ్రీ. అక్కడ వాళ్ళు పే చేసే ట్యాక్సెస్ని హెల్త్ కేర్లో యూటిలైజ్ చేసుకుంటారు. ఫ్రీ కాబట్టే అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ లేదా ఏదైనా సర్జరీ అంటే అంత ఈజీగా దొరకదు. ఒకటి కామన్ ఏంటి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కడ కూడా మెడిసిన్స్ ఇవ్వరు. అది యుఎస్ కానీ కెనడా కానీ. సో డాక్టర్ అపాయింట్మెంట్ అండ్ ప్రిస్క్రిప్షన్ మ్యాండేటరీ. ఇమ్యూనిటీ తక్కువ ఉంది, కోల్డ్ టాలరేట్ చేయలేము అన్న వాళ్ళు యుఎస్ ప్రిఫర్ చేయండి. యుఎస్లో మిడ్ అండ్ సౌత్ స్టేట్స్ వుడ్ బి బెటర్. ఇవి ఆల్మోస్ట్ మన ఇండియా క్లైమాటిక్ కండిషన్సే ఉంటాయి. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ యుఎస్లో కూడా చలి పెరుగుతూ ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా కెనడా ఇస్ అబవ్ యుఎస్ కాబట్టి ఇంకా పీక్స్ ఉంటుంది చలి.
ఆల్మోస్ట్ 6 months అండ్ ప్లస్ స్నోఫాల్ అండ్ క్లౌడీగానే ఉంటుంది. జాకెట్స్ థర్మల్స్తో హాఫ్ ఆఫ్ ద ఇయర్ గడిపేయాల్సింది అక్కడ. సో వెదర్ వైజ్ యుఎస్ ఇస్ బెటర్ దాన్ కెనడా. సో ఇంకేమన్నా డిఫరెన్సెస్ మీకు అనిపిస్తే, నేను మిస్ అయ్యి ఉంటే కింద నాకు కమెంట్స్లో యాడ్ చేసి నాకు చెప్పండి. ఈ వీడియో చూసి యుఎస్ఆ కెనడా అని డిసైడ్ అయ్యే వాళ్ళకి మీ కమెంట్స్ హెల్ప్ అవుతాయి. సో అదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ని పుచక్ అని కొట్టేయండి. అండ్ పక్కనే బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆల్ అని పెట్టుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.